పాడుకోవాలి. ఈ యొక్క ఎందుకంటే భాగవతోత్తములను అనుసరిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ భాగవతోత్తములను మనం అనుసరిస్తూ ఉంటారు 15వ పాఠశాల. ఈ పాఠశాలను కూడా చదివే సమయం లేని స్థితిలో ఉంటే మనము కనీసం ఈ యొక్క పదాన్నైనా సరే నానేదా నాయుడుగా అన్న పదం ఏదైతే ఉందో ఈ యొక్క పదాన్నైనా సరే మనం ప్రతిరోజు అనుకుంటూ ఉండాలి. నానేదా నాయుడుగా అంటూ నానేదా నాయుడుగా అంటే ఏమన్నట్టు నాకు తెలుసు మీరు నన్ను ఆ విధంగా అంటారని, సరే నేను పొరపాటు చేశాను అని చెప్పి మన యొక్క లోపం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ అంగీకరించేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా మనకు ఈ శ్లోకము తిరుపావళి విజయప్రదం అంతా కూడా ఈ యొక్క పదం మీద ఉంది. నానేదా నాయుడుగా భాగవతోత్తమ లక్షణం ఎలా ఉంటుందంటే మనకు శ్రీరంగం లోపల భట్టరు వారు ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా రంగనాథుడి దగ్గరికి వెళ్ళి వారిని రంగనాథుడి యొక్క మానస పుత్రులు అని చెప్పేసి తెలుసుకుంటారు. అందరూ కూడా భట్టరు వారు ప్రతిరోజు కూడా రంగనాథ స్వామి ముందర నిలబడి ప్రార్థన చేస్తూ అమర్యాద శుద్ర చరమతి అసూయా ప్రసవిభూ ప్రతజ్ఞో దుర్మార్హి స్మర పరవశో వంచన పర నిశంస పాపిష్ట కటమహమితో కదలదే అపారాధీర్ణ స్తవ పరచరణయో ద్వంద్వమద్వంద్వహేతి. ఇందులో ఒక్కటి కూడా మనకు మంచి పదం కనబడదు. అమర్యాద మర్యాద లేనటువంటి వాడు, క్షుద్ర అనేకమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, చరమతి నా బుద్ధి కూడా స్థితంగా లేనటువంటి వాడిని అని ఈ విధమైన శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మనం నిత్య కైంకర్యంలో కూడా మొట్టమొదటిగా పరమాత్మ దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. అమర్యాద క్షుద్ర చరమతి ప్రతిరోజు భట్టరు వారు ఆ రంగనాథుడి ముందర ఈ యొక్క శ్లోకాన్ని ప్రార్థన చేసేటువంటి వారు. భట్టరు వారిని ఆ కాలం లోపల రాజగురువుగా ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో రాజగురువుగా నియమించుకున్నారు. మనలాంటి వాళ్ళు ఎవరో రాజగురువు కదా అని చెప్పేసి వారి దగ్గరికి సహాయం కోసం మనం వెళ్ళి రాజుగారితో చెప్పి ఏదైనా ఇప్పించండి, మాన్యం ఇప్పించండి, దాన్ని ఇప్పించండి, నా కుటుంబం బాగుపడుతుంది అంటే వారు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అడిగినటువంటి వారు భట్టరు వారు. కనుక వారి కోసమని రాజుగారిని అడగడానికి నిరాకరించేశారు. దాంతో ఈ అడిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాజు గురించి అడిగినటువంటి వారు తెలియజేయలేదు. ఆయనకు కాస్త కోపం వచ్చేసింది. వీరు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకుంటారు కదా, అదే మర్నాడు ఉదయం వచ్చి ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. రంగనాథుడి నిలబడి అమర్యాద అన్నారు. ఎవరైతే సహాయం కోరి వీరితోటి సహాయం పొందలేదో అప్పుడేమవుతుంది, కోపం వస్తుంది. కనుక సత్యం అంటున్నారు. శుద్ర పక్కన నిలబడి సత్యం అంటున్నారు. చరమతి సత్యం అంటున్నారు. ఈ విధంగా ప్రతి పదానికి కూడా వారు రంగనాథ స్వామి ప్రార్థన చేస్తూ ఉంటే అంటారు వారు మీరు పక్కన సత్యం 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 అంటున్నారు. అలా ఎవరైనా సాధారణంగా మనం ఉన్నామే అనుకోండి, మనల్ని ఎవరైనా వచ్చేసి నీకు తెలివి లేదు, నీకు బుద్ధి లేదు అన్నారనుకోండి, అంటే ఆ బుద్ధి నాకు తెలుసు, బుద్ధి లేదు బుద్ధి అన్నా మనం ఇలాగే ఉంటాము. వెంటనే మనం వారి పైన ఫైర్ అయిపోతాం, వారి పైన అడ్జేస్తుంటాం. అంటే మనకు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, తెలివి ఉన్నా లేకపోయినా, మన ఎవరినైనా సరే తెలివి లేదు అంటే మనకు ఆవేశం వచ్చేస్తుంది, కోపం వస్తుంది. మరి ఇక్కడ కూడా భట్టరు వారు అమర్యాద మర్యాద తెలియదు అనగానే పక్క సత్యము అంటే వారి పైన ఏం కావాలన్నా వారి పైన ఖరీదలు పెంచి ఇతరులకు ఎవరికి కూడా దండం పెట్టకూడదు, నమస్కారం చేయకూడదు అని చెప్పేసి మనకు ఆలయ నిబంధన తెలియజేస్తుంది, శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే, ఎంతటి వారికైనా సరే ఆలయం లోపల మనం నమస్కారం చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం ఏమో తెలియజేస్తుంది.
కాబట్టి పట్టణ వారు బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దాటిన తర్వాత ఎవరైతే సత్యం సత్యం అన్నారో వారు కూడా బయటకు రాగానే వారి పాదాల మీద పడి ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. చేసుకొని వేసిన తర్వాత నేను ప్రతిరోజు కూడా రంగనాథుడికి నా యొక్క విన్నపం చేసుకుంటున్నాను స్వామి అని చెప్పేసి. కానీ రంగనాథుల వారు నన్ను అంగీకరించడం లేదు. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పారు కదా సత్యం సత్యం అంటూ, కనీసం ఇప్పుడైనా రంగనాథుడు మీరు చెప్పిన సాక్ష్యాన్ని తీసుకొని నన్ను అనుగ్రహిస్తానేమో అని చెప్పేసి భావించి నాకు వైకుంఠాన్ని కృప చేస్తానేమో అని చెప్పేసి అనుకుంటున్నారు స్వామి అని చెప్పేసి అన్నారు. అంటే భాగవతంలో రక్షణ ఆ విధంగా ఉండాలి. మన తప్పిదకున్నా లేదా ఎవరైనా మన పైన ఆవేశపడినా, ఎవరైనా మన పట్ల అమర్యాదగా ప్రవర్తించినా కూడా మనం తిరిగి మళ్ళీ అదేవిధంగా ఆవేశపడము, అమర్యాదగా ప్రకటించడం చేయడం అనేది భాగవతంలో లక్షణం కాదు. రంగంలో కూడా పిల్లై అని చెప్పేసి పిల్లై లోకాచార్యులు అని చెప్పేసి అంటారు స్వామి వారు. వారు ప్రతిరోజు కూడా ఈ యొక్క భగవద్ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తుంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది స్వాములు ఉంటున్నారు. వీరిలాగే మరికొంతమంది స్వాములు కూడా కాలక్షేపం చెప్తూ ఉన్నారు అందరికీ కూడా. కానీ ఈ నప్పిల్లై ఈ పిల్లలోకాచార్య స్వామి వారు చెప్పేటువంటి కాలక్షేపానికి అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు. ఆ గోష్ఠి అయిపోయిన తర్వాత, కాలక్షేప గోష్ఠి అయిపోయిన తర్వాత అక్కడ జనా సంతోషం చాలా ఉండేటువంటిది. అందరూ కూడా దీని కాలక్షేపాలు తినడం కోసం చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసేటువంటి వారు. కాలక్షేపాలు చాలా శ్రద్ధగా వినేటువంటి వారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వీరి మీద ద్వేషం ఉందో, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మనం దీన్ని కడిగేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఒకసారి సమయం రాగానే ఆలయంలోనే సమయం రాగానే వీరిపైకి మరొక ఆచార్యుడు అని చేశాడు. ఆయన లోపల ఉన్నటువంటి అక్కసంతా కూడా వెళ్ళబుచ్చేసుకొని దుర్భాషలు ఆడేశాడు. అక్కసంతా కూడా గులాబీ చేసుకున్నాడు. చాలా దుర్భాషలు ఆడేసి వెళ్ళిపోయాడు ఆ స్వామి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి అలా దుర్భాషలాడినటువంటి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆవిడకి తెలిసింది. ఇలా నమ్మిలే స్వర్గాన్ని ఈ విధంగా అవమానించారు అని చెప్పేసి ఒక మాట కూడా నమ్మిలే స్వర్గారు పిల్లలు అలాగే అనుకున్నారు, మౌనంగా ఉండిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిత్య అనుష్ఠానం చేసుకున్నారు ఆ స్వామి. ఇంట్లో భార్య ఇంకా మరి ఇంటికి పిలవడం లేదు. చూశాడు కార్యక్రమాలను అయిపోయిన తర్వాత పిలుస్తుందేమో అని చెప్పేసి ఇంటి పెడుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తుంది. ఇంకా పిలవడం లేదు. ఇక ఉండి ఇంటిని అడిగేశాడు, ఏమో ఇంకా వంట కాలేదా, నేను తిండి పెట్టడం లేదని చెప్పేసి అనగానే లోపానికి భార్య పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఏంటి మిమ్మల్ని ఈ నమ్మిలే స్వామి ఎప్పుడైనా ఏమైనా అన్నారా? అనలేదు. మరి మీరు ఎందుకు అలా దుర్బాటు నడవాల్సి వచ్చింది? వారి పైన అలా ఎందుకు అనిచేశారు? మీరు వెళ్ళి ఆయనకు క్షమాపణ కోరుకొని వస్తేనే మీకు తిరిగి పెట్టండి, లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పేసి ఆయన బాబు. ఆయన కూడా మాకు పండితుడే కాబట్టి ఆయన కూడా ఒక భాగవతుంటే కనుక ఒకసారి తనకు తానుగా రియలైజేషన్ అన్నామే, ఆ తెలుగు రియలైజేషన్ అయ్యి ఆలోచించుకున్నాడు. అనవసరంగా ఆయన చేశారు కదా, మరి అంతా అరిచినా కూడా వారు ఒక్క మాట అయినా అన్నారా? అనలేదు కదా అని వారు ఆలోచించుకొని వారికి ఎలాగైనా సరే వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అలా అనుకొని ఆ రాత్రి కూడా తప్పు తీసుకుని బయటకు వచ్చారు. బయటకు రాగానే వారి ఇంటి ముందర వరాండా మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా లోపల ఒక అతను నల్లని గొంగడి కప్పుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. స్వామి బయటకు వెళ్ళగానే ఒక్కసారిగా వారు వచ్చేసి వీళ్ళ పాదాల మీద పడి, స్వామి భాగవతోత్తములు మీరు మా పైన ఆగ్రహించారు అంటే నేను ఏదో మీ పట్ల తప్పు చేసి ఉంటాను, ఏదో దోషం చేసి ఉంటాను. భాగవత
ఒక్కసారిగా ఈ ఎవరైతే దుర్భాషలు ఆడాడో ఆ స్వామి కూడా నేను మిమ్మల్ని అంత దుర్భాషలు ఆడాను, అయినప్పటికీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే మీరు ఎంత గొప్పనైనటువంటి భాగవతోత్తములు, ఎలాంటి గొప్పనే స్వాములు మీరు అని చెప్పేసి వారికి మళ్ళీ దాసోహం చెప్పేసి అంటుంటారు. మనిషికి ఉండవలసింది అహం కాదు. దానికి ముందర మనము దాస అని చెప్పేసి చేర్చుకోవాలి. దాస అహం అంటే దాసోహం అయిపోతుంది. పరమాత్మను మనం ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి అహంకారాలంతా కూడా అహంకారం మనం ప్రవర్తిస్తే, నేను నాది అని చెప్పేసి ప్రవర్తిస్తే పరమాత్మ కానీ భాగవతుడు కానీ వారి అనుగ్రహం కటాక్షం మన పైన పడదు. దాని ముందర మనం ఎప్పుడైతే దాస అని చెప్పేసి చేర్చుకుంటామో అప్పుడు దాసోహం అయిపోతుంది. ఆ దాసోహం అయిపోయినప్పుడు పరమాత్మ వాడు అనుగ్రహిస్తాడు, భాగవతోత్తం యొక్క రంగాన్ని కూడా మనం అనుగ్రహిస్తాడు. అంటే మనం దోషం చేసినా, తప్పులు చేసినా, చేయకపోయినా కూడా ఒకవేళ పొరపాటున ఎవరైనా మన పైన నిందారోపణ చేసినా దానిని మనము అలాగే మనము తమాయించుకునేటువంటి స్థితిలో ఉండాలి. మనం దాన్ని ఏదో నేను తప్పు చేసేస్తే చేయలేదు అని చెప్పి సర్వకుండా అంగీకరించేటువంటి స్థితిలో ఉండాలి. అదే నిజమైనటువంటి భాగవతోత్తముల యొక్క లక్షణము, అదే నిజమైనటువంటి శ్రీ వైష్ణవుల యొక్క లక్షణం. విష్ణు సంబంధం ఉన్నది మనకంటే పరమాత్మ ఎంత సాత్వికమైనటువంటి స్వరూపంతో ఉంటాడు. శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఆ భృగుమహర్షి వచ్చి ఛాతిపైన తన్నినా కూడా ఆ చిరునవ్వులు చింతిస్తూనే స్వామివారి పాద పీడనం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఎంతమంది రాక్షసులను చిరునవ్వుతోనే హతమార్చేశాడు. అంటే పరమాత్మకు మనం ఎన్ని రకాలుగా హిరణ్యకశిపుడు ఎంత దూషించాడు, రావణాసుడు ఎంత దూషించాడు, శిశుపాలుడు ఎంత దూషించాడు కృష్ణ పరమాత్మను. అయినప్పటికీ కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు పరమాత్మ. అలా చిరునవ్వుతోనే మనను ఎవరు ఏమన్నా కూడా మనం అంగీకరించేటువంటి స్థితిలో ఉంటేనే ఆ పరమాత్మ యొక్క సంబంధం మనకు కుదురుతుంది. పరమాత్మతో మనము మమేకం అవ్వగలుగుతాము. అప్పుడు దాసోహం అంటే మన పరమాత్మ మన కటాక్షం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము వైష్ణవులము, విష్ణు సంబంధికులము అని చెప్పి మనం చెప్పుకోగలుగుతాము. చెప్పడానికి మనకు యోగ్యత, అర్హత ఉంటుంది తప్పించి మనం చేసినా చేయకపోయినా మనం నిందారోపణము, ఎదుటి నిందారోపణ చేయడము లేదా మనం అన్నారు కదా అని చెప్పేసి తిరిగి అనడం అనేది మన భాగవతోత్తముల లక్షణం కాదు. మనకు శ్రీమద్ రామాయణంలో కూడా అదే తెలియజేస్తుంది. రామచంద్రుడిని అరణ్యవాసాన్ని పంపించేసిన తర్వాత అక్కడ దశరథ మహారాజు మరణించాడు. ఇక ఉత్తర క్రియలు చేయాలి కనుక భరతుడికి సమాచారం అందించారు. వేదులు వెళ్ళి భటులు వెళ్ళారు. భరతుడికి సమాచారం అందించి రాజపురోహితులందరూ కూడా మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి భరతుడికి తెలియజేశారు. భరతుడికి అప్పుడే సందేహం వచ్చింది. నన్ను పిలిస్తే ఎవరు పిలవాలి? రాజు పిలవాలి, దశరథ మహారాజు మా తండ్రి గారు పిలవాలి, లేదా మా అన్నగారు రామచంద్రుడు ఆయన పిలవాలి. మధ్యలో రాజపురోహితులు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అక్కడే సందేహం వచ్చింది. ఓ వేగంగా వస్తూ ఉన్నాడు. అయోధ్యంతా కూడా మూగపోయింది. అంతఃపురంలో అక్కడికి రాజభవనం వచ్చిన తర్వాత కైకేయికి నమస్కారం చేశాడు తల్లికి. వచ్చావా నాయన అని చెప్పేసి ఇలా ఎందుకు మూగపోయిందంటే మీ తండ్రి గారు మరణించాడు అని చెప్పేసి తెలియజేశాడు. మరి తండ్రి గారు మరణిస్తే రామచంద్రుడు వెళ్ళిపోయాడు, కనబడడం లేదు, ఆయన అరణ్యవాసానికి వెళ్ళాడు అని చెప్పేసి తెలియజేసింది. అక్కడి నుంచి మళ్ళీ కౌసల్యమాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. వచ్చావా నాయన, నీకోసమే కదా, నీవు రాజు కావాలి అని చెప్పేసే కదా రామచంద్రుడిని నువ్వు అరణ్యవాసాన్ని పంపించేశావు నీకోసం అని చెప్పేసి రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళడానికి భరతుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ కౌసల్యమాత మాట వేసింది. నమస్కారం చేశాడు, మళ్ళీ వచ్చేశాడు. ఉత్తర క్రియలు అన్నీ అయిపోయిన తర్వాత రామచంద్రుడిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెళుతూ ఉంటే సమస్తాన్ని అయోధ్యవాసులందరినీ కూడా తీసుకొని వెళ్తుంటే ఆ అరణ్యంలో కోలాహలంగా ఉంది.
సైన్యానంతా కూడా హతమార్చేసేద్దాం మనం అని చెప్పేసి అంటాడు. ఆవేశంతో అది చేయదు కదా, పాపం యొక్క అంశ కదా ఆయన గర్తించింది, ఆవేశంతో ఊగిపోతూ ఉన్నాడు. అలా ఆవేశంతో ఊగిపోయినప్పుడు ఏ మాట అన్నా కూడా లక్ష్మణస్వామి ఆవేశంగా పెరుగుతుంది తప్పించి తగ్గదు. కాబట్టి ఆ ముందుగా లక్ష్మణస్వామిని శాంతపరచాలి. ఆయన రామచంద్రుడు ప్రశాంత స్వరూపుడు కనుక, శాంత స్వరూపుడు కనుక, లక్ష్మణ నాకైతే రాజ్యం పైన ఎలాంటి కాంక్ష లేదు, నేను మళ్ళీ రాజు కావాలనుకోవడం లేదు. మరి నీకు ఏమైనా రాజు కావాలి అనేటువంటి కోరిక ఉన్నదా? లేదా నేను రాజుకైతే నువ్వు ఏనుకోవచ్చు, ఏ విధంగా మినిస్టర్ అయితే పిఏలు వాళ్ళ సంబంధికులంతా కూడా వారికి అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారో అదేవిధంగా నేను రాజునైతే నీకు కూడా అధికారాన్ని చెలాయించాలి అని చెప్పి అనుకుంటున్నావా? అలా ఉంటే చెప్పు, నేను భక్తుడికి చెప్తాను, తర్వాత నీకు రాజ్యం ఇచ్చేస్తాడు అని చెప్పేసి అనగానే అక్కడి నుంచి భరతుడు వచ్చి వెళ్ళిపోయేంత వరకు కూడా లక్ష్మణ స్వామి ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించేశాడు. ఎన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నా భరతుడు రామచంద్రుడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళలేదు, తన పాదుకలను ఇచ్చాడు. అలా పాదుకలను తీసుకొని వచ్చి అయోధ్యకు వెళ్ళకుండా అయోధ్యకు సమీపంగా ఉండేటువంటి నంది గ్రామం అనేటువంటి ప్రాంతంలోనే ఒక కుటీరం ఏర్పాటు చేసి అక్కడ సింహాసనం పెట్టుకొని ఆ సింహాసనం పైన పాదుకలను పెట్టి ఆ పాదుకలు ఏది ఆజ్ఞ ఇస్తే ఆ విధంగానే రాజ్యపాలన చేశాడు భరతుడు. అరణ్యవాసాన్ని వినడానికి, రాముడు అరణ్యవాసం వినడానికి కారణం భరతుడే అని చెప్పి అయోధ్యవాసులందరూ కూడా దూషిస్తారు అని అర్ధరాత్రి రాత్రి 2 గంటలకే వెళ్ళి సరయూ నదిలో స్నానం చేసి వచ్చేటువంటి వాడు, ఎవరి కంట్లో కూడా పడకుండా, ఎవరికి కూడా దూషణ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా. అలాంటి భరతుడికి ఒకసారి శత్రుఘ్నుడు కనిపించి మందరను వేగంగా గొరగొర గుంజుకొని వస్తున్నాడు. మందరం గుంజుకొని వస్తుంటే భరతుడు ఆపాడు. ఏంటి ఆ శత్రుఘ్న? ఆయన కూడా లక్ష్మణస్వామి యొక్క సోదరుడే కదా, ఆయన కూడా ఆవేశం బాగానే ఉంటుంది శత్రుఘ్న. కాబట్టి ముందుగా శాంతపరిచి, ఏంటి శత్రుఘ్న ఈ విధంగా ఒక స్త్రీని తీసుకొని వస్తున్నాడు ఇంత వేగం ఇంత కోపంతో? రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణం ఈ మందరే కదా, ఈమెను హతమారుస్తాను, చంపేస్తాను, ఆజ్ఞ ఇవ్వవలసిందన్నాడు. అనగానే భరతుడు ఈమె ఏం చేసింది? ఈమె ఎవరు? ఒక దాసి. కైకేయితో పాటు ఇక్కడ దాకా వచ్చింది. ఆమె ఏం కోరుకుంటుంది? తనకి వచ్చినటువంటి తను ఎవరికైతే దాసత్వం చేస్తుందో, దాసిగా ఉందో ఆమె రాజమాతగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం ఆమె తప్పేమున్నది? కాబట్టి ఆ మందర యొక్క ప్రమేయం ఏమి లేదు, ఆమె దోషం ఏమి లేదు ఇలాంటి విషయం. పోనీ ఈమె చెప్పింది కావచ్చు, ఈ చెప్పుడు మాటలని కైకేయి ఎందుకు ఎలా చేయాలి, కైకేయి రామచంద్ర ఎందుకు అరణ్యవాసం పంపించాలి, కాబట్టి కైకేయి మాత్రం చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆగవయ్యను అట్లా ఆవేశపడదు, ముందుగా మనం దీన్ని చర్చించుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి తల్లి కైకేయి మాత యొక్క దోషం ఏముందయ్యా? ఎవరైనా ఏ తల్లి అయినా సరే తన కుమారుడు గొప్పగా బతకాలి, రాజుగా బతకాలి అని చెప్పేసి అనుకుంటాడు కదా. కాబట్టి నేను కుమారుడు కాబట్టి ఆ తల్లి కూడా నేను రాజుగా ఉంటే ఆనందంగా ఉంటానని చెప్పేసి కోరుకున్న తల్లికి ఆమె చేసిన దోషం ఏముందయ్యా? ఆమె దోషం కూడా ఏమీ లేదు. పోనీ ఈమె అని అవ్వచ్చు, మరి దశరథ మహారాజు మాత్రం చెప్పుడు మాటలు ఎందుకు వినాలి? కాబట్టి దశరథ మహారాజు దోషం వేశాడు, దోషం అని చెప్పేశాడు. దశరథ మహారాజు ఏ విధంగా దోషం అవుతుంది? రామచంద్రుడిని పిలిచాడు, అయోధ్యవాసులందరినీ అడిగాడు, పట్టాభిషేకం చేస్తా అన్నాడు, అలాగే అన్నాడు. అదే రోజు రాత్రి కైకేయి మాత తనకి ఇచ్చినటువంటి బాలాలను చేసింది. సత్యసంధుడు కనుక దశరథుడు తను ఇచ్చినటువంటి వరాలను నిలుపుకోవాలి కనుక ముందుగా వరాలు ఇచ్చాడు. కాబట్టి ఆ వరాలు నిలుపుకోవడం కోసం అని చెప్పేసి ఆ రామచంద్రుడు అరణ్యవాసం పంపించాడు. రాజుది మాత్రం ఏం దోషం ఉంది అక్కడ? తన మాటగా నిలబడాలి కదా. కాబట్టి దశరథ మహారాజు కూడా దోషం లేదు. పోనీ ఇంతమంది చెప్తే మాత్రం రామచంద్రుడు ఎందుకు అరణ్యం పోవాలి అని చెప్పేసి రామచంద్రుడు మాత్రం వెళ్ళాలని చదవచ్చు కదా, అంగీకరించకుండా ఉండవచ్చు కదా. ఆయన ఎందుకు వెళ్ళాలి అంటే
రామచంద్రుడు పితృవాక్ తల్లి తండ్రి ఏది చెప్తే అది పాటించవలసింది. ఎవరైనా ఏ పుత్రుడైనా తల్లిదండ్రులు చెప్పిన మాటలు మాత్రమే పాటించాలి. కాబట్టి దశరథ మహారాజు చెప్పాడా? చెప్పలేదు. కైకేయి మాట చెప్పింది. తండ్రి గారు ఇలా అరణ్యవాసం పొమ్మని చెప్పేసి దశరథ మహారాజు చెప్పలేదు, తల్లి చెప్పింది కైకేయి. అలాగే అన్నాడు, అరణ్యవాసానికి వెళ్ళాడు. మరి రామచంద్రుడు మాత్రం తల్లిదండ్రుల మాట కూడా దోషమా? ఆయన కూడా దోషం లేదు. మరి ఇదంతా ఆలోచిస్తుంటే ఎవరి దోషం కూడా కనబడడం లేదు. మరి దోషం ఎవరికి ఉన్నదన్న రామచంద్రుడు అరణ్యవాసం పోవడానికి మీరెవరికి దోషం లేదయ్యా. నేను భరతుడు అనే నేను పుట్టడమే పెద్ద దోషము. ఈ భరతుడు అనేవాడు లేకపోతే ఆ కైకేయి మాత పరాలు కోరుకునేది కాదు, రామచంద్రుడికి అరణ్యవాసం పట్టేది కాదు. రామచంద్రుడు అరణ్యవాసం పోవడానికి ముఖ్య కారణం నేను పుట్టడం మాత్రమే, భరతుడు అనేటువంటి పుట్టడం మాత్రమే. కాబట్టి నీకేమైనా శిక్ష వేయాలి అనుకుంటే నన్ను నా యొక్క శిరస్సు ఖండించు, నాకు శిక్ష వేయాలని చెప్పి చెప్పాడు. రామచంద్రుడు అరణ్యవాసం పోవడానికి భరతుడి యొక్క ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ అందరి చేత కూడా పాటలు పడ్డాడు. నిందారోపణ నిందలు వేశారు భరతుడి పైన. వాటన్నింటినీ కూడా భరించాడు భరతుడు. ఎవరితో ఏ దోషం లేకపోయినా కూడా నాదే తప్పు నాదే దోషము అని భరతుడు ఆ నిందారోపణ తనపైన వేసి దోషారోపణ తనపైన వేసుకున్నాడు. అంటే భాగవతోత్తమ యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి గోపిక కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా మంచి మాటకారమ్మా వారికి అన్నప్పటికీ మళ్ళీ ఎదురు మాట చెప్పకుండా అలాగే మీరు అంటున్నారు కదా, నేను మాటకారని చెప్పేసి అలాగే మీరు అంటే కానివ్వండి అని చెప్పేసి నానేదా నాయుడుగా అలా ప్రతి మాటకు మాట ఎదురు సమాధానం చెప్పకుండా వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నారు. మళ్ళీ ఇంటలే నానేదా నాయుడు కొల్లై నీ పోదాయుడెన్న వేరుడై. అలా ఎప్పుడైతే సరే నాదే దోషము, నేనే రాలేదు, నేనే తప్పు తీసి రాలేదు కాబట్టి నాదే తప్పు, ఇంకోసారి మీతో మాట్లాడి ఎదురు సమాధానం చెప్పను అని చెప్పేసి లోపల గోపిక అనడంతో మరి ఆ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందా లేదా కైకేయి మాటలతో అంగీకరిస్తుందా అని మళ్ళీ పరీక్షిస్తున్నారు అంతా కూడా. వరుడైని పోదా ఆయన కన్న వీరుడై. సరే మరి అందరూ వచ్చేసారా? అందరు లేచి శీఘ్రంగా వచ్చేయమో త్వరగా వచ్చేయం. ఎందుకంటే అందరం కూడా వచ్చేసారు. గోకులంలో ఉన్నటువంటి అందరం కూడా 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా వచ్చేసారు. మిగతా భాగవతంతా కూడా వచ్చేసారు. నీవు కూడా వచ్చి మా గోష్ఠిలో చేరితే మా గోష్ఠి పరిపూర్ణం అవుతుంది. కాబట్టి నువ్వు లేచి త్వరగా రావాల్సిందని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు అందరూ. మరి ఎల్లారు పోందారు దానితో లోపల అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారు. కావాలంటే బర్లు తీసుకొని బయటకు వచ్చి అందరినీ కూడా లెక్క పెట్టుకో. ఒక్కొక్కరిని లెక్క పెట్టుకో. 5 లక్షల మంది ఉన్నారా లేదా? అందరి ఇళ్ళలో వాళ్ళని లెక్క పెట్టుకోమా అని చెప్పి చెప్తారు. ఎందుకు? ఆమె ధర్మ తీసుకుని బయటకు వస్తే ఆమె యొక్క భాగవతోత్సవం యొక్క దివ్యవంకర స్వరూపాన్ని ఆమె లెక్క పెట్టుకున్నంతసేపు కూడా చూస్తూ ఆనందించవచ్చు. మనం ఇక్కడి నుంచి కింద స్వామి రాష్ట్రం ఎందుకు వెళ్తాము? స్వామి వారి యొక్క కనీసం వారు మాట్లాడతారనో లేదా వారితో మనం కాసేపు ఉంటామనో కాదు, వారి దర్శనం చేసుకుంటే చాలు. వారి దర్శన భాగ్యం అయితే చాలు. ఆ తిరుమల మండలాన్ని ఒకసారి సేవించుకుంటే అదే మన మనసుకంతా కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి అంటే భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, ఆచారాలు ఎవరైతే ఉంటారో వారి యొక్క శ్రీముఖాన్ని తిరుమల మండలాన్ని మనం సేవించుకోవాలి అని చెప్పేసి ఆ గోదావరి బయటకు వచ్చి అందరినీ కూడా లెక్క పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడంతో ఆమె బయటకు వస్తూ ఉంది. ఆమె మిగతా విషయాలని కూడా మనం రేపటి రోజు మనం राजा रामचंद्र भगवान ओम तत्संज्ञोरावृते संज्ञात भेषजं शन्नो सत्यवदे
गर्भे अंतः Bye.
शम्नो नेत्रशम्वरणः शन्न इन्द्रो बृहस्पतिः नमो ब्रह्मणे तमेव प्रत्यक्षं ब्रह्मासि तन्मामवतु अवतु ओम शांति शांति सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति।
நீலக்கால் உன்னை பேத்தின போக்குவனோ மனுஷர்க்கும் தேவர் போல தேவர்க்கும் தேவதேவோ என்னும் ஓருரே கிரகம் எல்லாம் என்னும் அத அந்த பிரவிஷ்டாஸ்தா ஜனானாகும் சர்வாத்மான என்னும் பதி விஸ்வஸ்வாத்மேஸ்வரகும் சாஸ்வதகும் என்னும் இறைவாணி என்னும் தேவதேவானாய் சர்வாந்தர்யாமியாய் சர்வஸ்வாத்மான் பலதராய் இருக்கிரிதேதனர்க்கும் தம்முண்டிய கிரகேந்திர கிருபாயனே தந்தரளின் கருணையரே ஜன்மங்களையும் வேத சாஸ்திரங்களையும் பவித்திர வித்தர வித்தரனும் அதர்மா தர்மமும் அகிஞ்சாத் கர்மவாக ராமகிருஷ்ணாதி அவதாரங்களாலே நிர்வரத்ர உததாரயன் கஜாத்திய முகாத்தாளே திருத்தரளே வேணும்போம் என்னும் திருவள்ளம் பத்தியருளார் தேரேஷாம் ஷரான் நம்மாழ்வார் விஜேஷ கடாட்சாம் பட்டியருளார் தேவேஷாம் ஷரான நம்மாழ்வார் ரோகவள பூஷண பாஸ்கராய மயர்வர மதிரளம் தருணவேத்த ஒருநார பிராமண்ட தன்னே போதையாக்கி ஒலிய என்னும் நம்மாரே திருப்பட்டது வைஷ்ணவ சமருதிக்கோ மங்களாகாரம் செய்த திருவாய் மொழி முதலார் திவ்ய பிரபந்தங்களாலே சமஸ்தாபனகரா பாகிய பூர்வக திருஷ்டி நிரஞ்சனம் கண்ணீங்கும் கர்த்தவியமில்லை இதே திருவாருள்ளமானமெங்கும் யாஜாபூதாரிகள் சிங்காசனம் நலம் மந்த நிலத்தோற்பாடென்ன காவி என்ன ரங்கோட தந்தாவரைகள் கூறிக்கொள்ளும் காலம் என்னும் குருகாதோ என்னும் பரமார்த்தமான் பரமபோக்கியமையாய் பரமபிராப்தமாய் இறந்துள்ள தேவருடைய திருவடையே அந்தர்பவித்தருள்வார் அத்தாலே பிரசன்னலோகமெல்லாம் அஞ்ஞான அந்தகரமாயி விட்டதோ அந்த லக்னபூஷண பாஸ்கரை பிரதாதித்தருளை அதாலே சகலமான ஜெகத்தயம் அருளோம் கண்டோம் கணிக்கணி கண்டோம் தொண்டரையிலர் வாரே தொழுதொழுதுவின்னார்த்தும் கண்டார் கண்ணம் துளியாய் மாதவன் புதங்கள் மண்ணில் கண்டான் பாடுகின்றாய் மறந்து கலையின்றவே ஒலிய பொய்த்து நல்லோர் ஈச்சாபம் கலியும் நகரம் நைந்து மறுக்கும் வாதொன்றினில்லை கலியும் கிளர் வண்ண புதங்கள் மண்ணில் ஒலிய பண்பை பாடியே இளந்தர கண்டோம். మనము జరిగించడం జరిగింది. ఇలాంటి పరమపదోత్సవ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో మరి ఈ పరమపదోత్సవాన్ని మనము ఎవరికి నిర్వహించాము? పరమపదోత్సవం అంటే దీన్ని మనము మోక్షోత్సవము అంటాము, వైకుంఠ ఉత్సవం. భగవత్ తత్వం ఏదైతే ఉందో, భగవత్ కైంకర్యం ఏదైతే
ఇక్కడ ఆళ్వార్ తిరునగరి అనేటువంటి ప్రాంతంలో కలియుగ ఆరంభం లోపల అవతరించడం జరిగింది. అలా అవతరించిన తర్వాత జన్మించిన తర్వాత సుమారు 16 సంవత్సరాల అనేక రకములైనటువంటి అవతారాన్ని ధరించాడు. వాటి యొక్క తత్వానంతా కూడా అనుభవించినటువంటి నమ్మాళ్వార్లు వారు 16 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ తత్వానంతా కూడా మనకు ఎరిగించినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే మనము ఆ భగవత్ తత్వం అంతా కూడా దాన్నే మనము వాక్ సుధా అని చెప్పేసి అంటాము, శ్రీ సూక్తులు అని చెప్పేసి అంటాము. భాషణాలు లేదా పాటల రూపంలో మనకంతా కూడా తెలియజేయడం జరిగింది. ఈ మనం తెలియజేసిన విషయం అంతా కూడా లుప్తమైనది కనపడకుండా పోతే నాదములు అనబడేటువంటి ఒక మహానుభావుడు వారు ఖండించుతాం అనబడేటువంటి 12 శ్లోకాల్లో గురు వైభవాన్ని తెలియజేసేటువంటి విషయం ఏదైతే ఉందో పారాయణాన్ని 12,000 సార్లు పారాయణం చేస్తే వారికి దర్శనమిచ్చి స్వామి మీరు తెలియజేసినటువంటి నా దివ్య ప్రబంధం ఏదైతే ఉందో అవన్నీ కూడా నాకు అందించాలి లభించాలి అని చెప్పేసి వారు వారి సమీపంలో ఉండే ఆల్పార్ నది సమీపంలో ఉండేటువంటి తామ్రపర్ణి అనబడేటువంటి నది ఉంటుంది. ఆ నది నీటిని తీసుకొని వేడి చేసినట్లయితే అందులో ఉండేటువంటి తామ్రము రాగితో ఒక విగ్రహం ఏర్పడుతుంది. దాన్ని మీరు ఆరాధించండి అని చెప్పి తెలియజేశారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ నీటిని తీసుకొని వచ్చి వేడి చేయగా ఏర్పడినటువంటి విగ్రహం రాగితో ఏర్పడిన విగ్రహం ఏదైతే ఉందో అదే మనం ఇప్పుడంతా కూడా దర్శించుకునేటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్యమైనటువంటి విగ్రహం. అలా విగ్రహం మాట్లాడేటువంటి ఎవరి మంది ఆలయంలో కనబడతామా? ఎవరు కూడా కనబడడం. కాబట్టి విగ్రహాలు మాట్లాడకూడదు అనేది ఈ శాస్త్ర నియమం. కలియుగం లోపల వెంకటేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామి కానీ తొండమాన్ చక్రవర్తి పైన కోపం రావడంతో కనిపించడము మాట్లాడడం మానేశాడు అప్పటి నుంచి. కనుక మరి విగ్రహం నుంచి మనం ఈ పాఠశాలన్నీ కూడా చేశారు. వాళ్ళంతా కూడా ఒక పుస్తకం రచన రూపంలో చేశారు. అలా అందించి దాని తద్వారా వారు అందించినటువంటి దివ్య ప్రబంధ గాయం ఏదైతే ఉందో ఆ శ్రీసూక్తి రేవేదాల లోపల పరమాత్మ ఏ విధంగా ఏం చేసి ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆ పరమపదం లోపల ఎలా ఉంటాడు పరమాత్మ అనే విషయాలంతా కూడా తెలియజేశారు. అదంతా కూడా పాటల రూపంలో తెలియజేయడం జరిగింది. మనకందరికీ కూడా సుపరిచితులు అన్నమాచార్యులు రామదాసు వారు కూడా గొప్పనేని భక్తులే. వారు కూడా వెంకటేశ్వర స్వామిని రామచంద్రుడిని గొప్పగా కీర్తించి వారంతా కూడా స్వామిని ప్రత్యక్షం చేసుకున్నారు. ధన్యులు అయ్యారు వీరంతా కూడా. కానీ వీరు అవతరించింది కలియుగ ఆరంభం లోపల. అందులో భాగంగానే మనకు 12 మంది ఆడవాళ్ళు వాడు అందించే అనేక రకాల 4,000 పాఠశాలలు ఉన్నాయి. ఆ 4,000 పాఠశాలన్నీ కూడా వీరు మళ్ళీ మనకు అందించారు. నమ్మాళ్వాళ్ళు మనకు అందించారు. కాబట్టి మిగతా ఆడవాళ్ళ యొక్క దినక్షేత్రాలను చేసుకున్నప్పటికీ కూడా అన్నిటికంటే మనిషికి గొప్పనైనటువంటి భాగ్యం ఏమిటి అంటే పరమపదానికి వెళ్ళడము. పునరభిజననం పునరభిమరణం అంటూ ఈ జనన మరణ చక్రాలలో కూడా ఇలాగే మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ పుడుతూ చవడం పుట్టడం చావడం పుట్టడం చావడం దీన్ని విరక్తి చెంది ఈ జన్మరాహిత్యంగా చేస్తూ పాప పుణ్య కర్మలు లేకుండా చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందానికైతే మనకు ఆ పరమపదాన్ని చాలా సులభంగా చేరుకుంటాం. మన పరమపదానికి అంత గొప్పనైనటువంటి వైభవాన్ని మనకు ప్రసాదించారు నమ్మాళ్వార్లు. మనమంతా ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్పి చెప్పుకున్నాం. మనమంతా కూడా చేశాము. మనము పరమపదాన్ని చేరుకోవాలి అంటే మనకు 11వ రంధ్రము భేదించుకొని వెళ్ళాలి. ఆ 11వ రంధ్రమే మనం ఏకాదశి రంధ్రము అని చెప్పేసి అంటాం. మనము మనిషి పుట్టినప్పుడు తల్లి మాతృగర్భంలో ఉన్న సమయంలో తల్లి తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా స్వీకరిస్తుంది. శిశువు బయటపడిన తర్వాత మొట్టమొదటిగా మూసుకుపోయేటువంటి రంధ్రం ఏదైతే ఉందో నాభి రంధ్రం. నాభిని కోసివేసి ఆ రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జీవించున్నంత కాలం కూడా నవరంధ్రాల ద్వారా మనకు అనేక రకములైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాము. చివరిగా మనం ఆచరించినటువంటి ఏకాదశి వ్రతం చేత ఆ ఏకాదశి వ్రతం యొక్క ప్రభావం చేత ఫలితం
నాడులన్నీ కూడా మన శిరస్సులో ఉండేటువంటి బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని వెళ్ళేటువంటి అది ఏకాదశ రంధ్రం. ఆ ఏకాదశి రంధ్రాన్ని ఛేదించుకొని ఉత్తర ఊర్ధ్వలోకాలుగా మనం ప్రయాణం చేసేటువంటి గొప్పనైనటువంటి భాగ్యం ఏదైతే ఉందో దాన్ని మనము అంటే అర్చనాది మార్గం ద్వారా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏకాదశి రంధ్రాన్ని బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని అలా భేదించుకొని వెళ్ళాలి అంటే మనము ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అంటే ఏకాదశి రోజు మనం వ్రతాన్ని ఆచరించాలి. అందులో మరి ముఖ్యంగా ఈరోజు స్వామివారు మనకు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉత్తాన ఏకాదశి అంటాం. స్వామివారు లేచారు. మర్నాడు ఉదయం క్షీరాబ్ది ద్వాదశి అంటాం. మనం అనేక రకమైనటువంటి కృష్ణ పరమాత్మకు మనం పూజలు చేస్తూ ఉంటాము. ఆ తర్వాత నెల రోజులకు వచ్చేటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి. అంటే దేవతలకు కూడా స్వామివారు లేచిన తర్వాత నెల రోజుల వరకు కూడా దేవతలకు కూడా దర్శనం కలగలేదు. నెల రోజుల తర్వాత స్వామివారి దర్శనం దేవతలకు అందరికీ కలిగింది దర్శన భాగ్యం. మరి అలాంటిది అజ్ఞానులము మూఢులమైనటువంటి మనకందరికీ కూడా పరమాత్మ కానీ మన పట్ల ఉన్నటువంటి అనుగ్రహం చేత కటాక్షం చేత అన్ని వైపులో కూడా ద్వారాలు ఉంటాయి కదా. తూర్పు ద్వారం దక్షిణం కలగా మనం బయలుదేరుతుంటాం. దక్షిణం కలగా దక్షిణాన్ని ముఖం చేసి మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. దక్షిణంలో మృత్యువును మనం జయించాలి. ఆ మృత్యువును మనం జయిస్తే మనకి మరణం అంటూ లేకుండా కలుగుతుంది. మరణం ఎప్పుడు కలగదు, జనం కూడా ఉండదు. ఆ జనం కూడా లేకుండా కావాలి అంటే ఆ ఉత్తర ద్వారం కన్నా మన పరమాత్మను చేరుకోవాలి. మధుకైటములు అనబడేటువంటి ఇద్దరు రాక్షసులు ఇద్దరు కూడా ఆయన దాని ఎదున్నటువంటి సమస్తమైనటువంటి భేదాలను అపహరించేశారు. దానితో కనుక నువ్వు నాకు వరం ఇచ్చేది ఏమిటి, నేనే నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అడిగి అన్నారు. అనగానే మరుక్షణం కూడా ఆలోచించకుండా శ్రీ మహావిష్ణువు నీ మా చేతిలో నెల రోజుల పాటు నీవు నాకు యుద్ధం చేసిన తర్వాత నీ చేతిలో మరణిస్తాను అని చెప్పేసి మధుకైటములు ఇద్దరు కూడా స్వామివారిని వేడుకోవడంతో వారు అన్నమార్చబడతారు. వారు చనిపోతారు. అలా మరణించినటువంటి మధుకైటములను వారు పాపకర్మలు చేశారు. రాక్షసులు కదా పాపకర్మలు చేశారు. మరి వాళ్ళకు మోక్షం ఎలా లభిస్తుంది, వైకుంఠం ఎలా లభిస్తుంది? కాబట్టి వారి కోసమని ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ మధుకైటములను నిత్య కైంకర్యం కోసమని వైకుంఠాన్ని చేర్చాడు పరమాత్మ. అంతేకాదు దాంట్లో మధుకైటములు అక్కడ ఉన్నటువంటి సౌందర్యాన్ని దివ్యమైనటువంటి భోగ్యమైనటువంటి ఆ పరపదాన్ని చూసి ఆనందించి స్వామి మీరు మాకు వరం ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు మేము ఆ వరం కోరుకుంటున్నాము. ఏమిటా వరము? మీరు అందరికీ కూడా ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వస్తారో దర్శనం చేసుకుంటారో అందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వవలసింది. ఆ ఉత్తర ద్వారం దగ్గర ఈ మధుకైటములు ఇద్దరు కూడా ఇక్కడ ఏ విధంగా అయితే జయ విజయులు ఉన్నారో ద్వారపాలకులుగా మధుకైటములు అటువైపోయేటువంటి రెండు వైపున కూడా నిలబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని చూసి ఆహా మీరు పరమాత్మకు అనుగ్రహం చేత ఉత్తర ద్వారం కింద మీరు ప్రయాణం చేస్తున్నారు, మీరు పరమాత్మకు అనుగ్రహాన్ని పొందుతున్నారు, మీరు పరమపదం లభించాలి అని చెప్పేసి మన అందరి వైపున కూడా వారు స్వామివారిని కోరుకున్నారు. కనుకనే మనమంతా కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చి పరమాత్మ దర్శించుకొని మళ్ళీ మనమంతా ఎటు వెళ్ళాలి? ఉత్తర స్వామివారితో పాటు ఉత్తర ద్వారం గుండా ఆ మనందరికీ కూడా అంటే మనము ప్రతిరోజు కర్మలు చేసినా చేయకపోయినా వచ్చినటువంటి 24 ఏకాదశుల వ్రతాన్ని మనం చేసినా చేయకపోయినా కూడా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు మనం స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు, ఉపవాస దీక్ష చేస్తే చాలు మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనందరికీ కూడా వైకుంఠం అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందుకోసమనే మనకు ఈ వైకుంఠ ఏకాదశి అంటాం. దీని ముక్కోటి అంటే దేవతలకు అందరికీ కూడా ఈరోజే లభించిన దర్శన భాగ్యం కలిగింది. ఆ విధంగా మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజే నమ్మాడు వాళ్ళు పరమపదానికి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని పరమపదానికి కూడా వేద్యం చేశారు. అలా గొప్పనైనటువంటి సుదినం ఇది. అప్పుడు ఎప్పుడైతే పరమపదాన్ని చేరుకున్నారో అంత గొప్పనైన భాగ్యం మళ్ళీ జన్మాంతం లేకుండా చేసుకున్నారు స్వామివారు. మళ్ళీ మన కోసం అని చెప్పేసి మన ప్రార్థన విని అంతా కూడా అజ్ఞానాంతంతో మిగిలిపోయింది, విగ్రహాలతో మిగిలిపోయింది, చిన్న చీకటి అయిపోయిందంటే మళ్ళీ విగ్రహాల రూపంలో మనకు స్వామివారు అవతరించడం జరిగింది, అనుగ్రహించడం జరిగింది. ఇలా గొప్పనైన కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ చేసుకున్నటువంటి భాగ్యం. ఇక్కడ దాకా వచ్చి ఇంత సమయాన్ని కాలాతీతం అవుతున్నప్పటికీ కూడా
మీరంతా ఇంతసేపు ఉండి కార్యక్రమాన్ని తిలకించారు అంటే అది కేవలము ఆ సీతారామచంద్ర స్వామి వారికి అనుగ్రహం తప్పించి మనకి ఏమీ లేదు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, అందరికీ ఇక్కడ వచ్చే భాగ్యం లభించిందా? లేదు. కేవలం మనం మాత్రం ఇలాగా వచ్చామంటే స్వామి వారు రప్పించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిగించాము. ఇంతే ఓపిక మళ్ళీ ఇంకా కొనసాగిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకొని మన ఇళ్ళకి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ.
विद्वान् वैदश्यदस्रः त्वमेवं विद्वान् अमृतेन भवति नान्यमन्दायनाय विद्यते आदित्यवर्णं नमदस्त्वभारे सर्वाणि रूपाणि विचित्रधीरः नामानि कृत्वा वेदज्ञदास्ते दाता पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् वैदश्यदस्रः मदीयं दोपाणमङ्गलं ददातु साक्षात् गर्वाणि चक्षुषा तथा पुरुष्यं ज्वराञ्जनं त्रिविक्रमञ्च चरणामैद्यं नियमुद्रां करिष्यते मध्ये यशुर्देव उत्तरं भागं चक्रे द्राविडभाषया गुणारुद्रश्रीमश्षडगो वदन्त्यम् अस्मत्प्रदनं भोग्यमस्मे मूर्ध्निभूषणम् वेदमार्ग प्रतिष्ठापनाचार्य वेद भरतगाचार्य भरमत परिव्राजकाचार्य श्रीमन्नारायण स्वामी श्री उवे श्रीमान श्री गणाचार्य स्वामी स्वामी எல்லாருக்கும் அருள்பாட் ओम भगवन्नारायणाभिमतारूपस्वरूपगुणभवेश्वरि लोकपल्लविदपालितसप्तलोके निर्वाहकोरगदनेन्द्राक्षलीलां श्रीरङ्गरम्य हरिमन् श्रीमन्नारायण जय श्रीमन्नारायण